వెల్కమ్ టు మిస్టర్ కుమార్ మిసెస్ సుమా ఛానల్. ఈరోజు కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. రోట్లో రుబ్బుకోకుండా అంత కష్టపడకుండా కొంచెం ఈజీ మెథడ్లో అదే టేస్ట్ వచ్చేలాగా ఈ కొబ్బరి పచ్చడిని చేసి చూపిస్తున్నాను. ఇది పులుసు అప్పడంతో చాలా చాలా బాగుందండి. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలో చాలా చాలా టేస్ట్గా వచ్చింది. దీనికోసం నేను హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను. దాని పైన ఉండే ఆ ఎర్ర తొక్కు తీసేసాను. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఇలా ఒక 3-4 పలుకులు చింతపండుని వాష్ చేసుకొని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు ఉన్నాయి కదా, వీటిని వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు కనుక మాడిపోయినట్లయితే కొబ్బరి పచ్చడికి టేస్ట్ అస్సలు ఉండదండి. ఇలా దీన్ని దోరగా వేయించుకోవాలి. ఈ పోపుని ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి పచ్చిదనం లేకపోతేనే మనకి కొబ్బరి పచ్చడి బాగుంటుంది. మనం ఎప్పుడు మిక్సీలో వేసుకుంటాం కదండి, అది కూడా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి అంటేనే చాలా చాలా టేస్ట్. కానీ ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. ఇలాగా పోపు వేగిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుంటున్నాను. మనం ఈ కొబ్బరి ముక్కల్ని ముందుగా మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరి కూర వచ్చేలాగా చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చల్లగా అయిపోయిన ఈ పోపుని అదే మిక్సీ జార్లో వేసుకొని అది కూడా కొంచెం మనం మెత్తగా అయ్యేలాగా చేసుకొని ఇలా ఒక రోల్ తీసుకొని మన దగ్గర ఉంటుంటాయి కదండి, చిన్నవి ఇంట్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాం కదా, ఆనపకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి మనం దంచుకుంటూ ఉంటాం కదండి, అలాంటి రోల్ తీసుకొని అందులో ఈ పోపునంతా వేసేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. మనం మామూలుగా అయితే ఈ పోపుని దంచుకోవడం చాలా చాలా టైం టేకెన్ అండి. అందుకే ఒక ఈజీ మెథడ్లో పోపుని ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈ రోట్లో కనుక దంచుకున్నట్లయితే ఆ ఫ్లేవరు మనకి వస్తుందన్నమాట. రోట్లో దంచుకొని చేసుకునే ఫ్లేవరు వస్తుంది. కాకపోతే కొంచెం ఈజీ మెథడ్లో ముందుగా వాటన్నిటిని మిక్సీలో వేసేసుకొని అప్పుడు ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే మనకి కొంచెం కష్టం తగ్గుతుంది. అలాగే ఆ టేస్ట్ కూడా రోట్లో రుబ్బుకుంటే వచ్చేంత టేస్ట్ వస్తుందని నేను ఇలా చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు చాలా వరకు ఈ పోపు నలిగిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరి కూరను కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మనం దంచుకోవాలి. ఈ ప్రాసెస్ నాకు ఒక 15 to 20 మినిట్స్ అయితే పట్టిందండి. కానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇలా చేయడం వల్ల. మొత్తంగా కొబ్బరి పచ్చడిని రోట్లో రుబ్బడం అని అంటే ఒకప్పుడు చేసేవారు, కానీ ఇప్పుడైతే ఎవ్వరూ చేసుకోలేం కదండి. బీరకాయ పచ్చడి, ఆనపకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి ఇలాంటివి అయితే ఈజీగానే నలిగిపోతాయి, కానీ కొబ్బరి పచ్చడిని మాత్రం చేయలేము. ఎందుకంటే అందులో ఈ శనగపప్పు, మినప్పప్పు, ఈ పోపు ఉంటుంది కాబట్టి దంచడం చాలా కష్టం. అందుకే ఇలా నేను ట్రై చేశానండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. నేను ఎంతైతే ఉప్పు వేసుకున్నానో అది సరిపోయింది. పోపులో పసుపు వేసుకోవడం మర్చిపోయాను, అది కూడా వేసుకున్నాను. అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసానండి. వేసేసి అంతా బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ దంచుకోవాలన్నమాట. చెప్పాను కదండి, కొంచెం టైం అయితే పట్టింది ఇలా దంచుకోవడానికి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇలా నలిగింది కదా, మనం కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మెత్తగా నలిగేలాగా దంచుకోవాలన్నమాట. నేను ఒక 2 సార్లు అయితే నీళ్ళు వేసుకొని దంచుకున్నాను.
కొబ్బరి పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. చాలా చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి. అసలు అన్ని రకాల రోటి పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి మనకి. అది ఒక్కటి చేసుకొని అన్నం అంతా కూడా తినేయచ్చు చక్కగా. పెరుగన్నంలో కూడా ఈ కొబ్బరి పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. అలాగే దోశల్లోకి కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు ఇలాగా మెత్తగా చేసుకున్నానండి దంచుకుని. చాలా వరకు అయితే నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనం కొబ్బరి పచ్చడికి పోపు అలా ఏం పెట్టుకునే అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం పోపు పెట్టేసుకున్నాము. దీన్ని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా చాలా బాగుందండి. అది తినేటప్పుడు కూడా చాలా వేడిగా ఉంది. అలా కుక్కర్లోంచి అన్నం తీసి వేసుకొని తిని మీకు చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. నేను వేసిన కొలతలతో పక్కాగా అన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి. దీన్ని నేను పులుసుతోని, అప్పడంతోని, పెరుగుతోని తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.